మెడిసిన్ వాడాలి. టైం పడుతుంది మీకు కోలుకోవడానికి అని చెప్పారు. మేము అది విషయం వెంబడే మీకు ప్రిన్సిపల్‌కి కాల్ చేసి చెప్పాను. ఆ! ఫోటోస్ కూడా పంపించాను. వాడు మనిషేనా ఎవడండి ఇట్లా కొట్టాడు మా అదే గదా! బాబుని. ఆ! కొడితే ఒక దెబ్బ కొట్టాలండి. కొట్టాలి. మేము గూడా ఎక్కడ ఏం కొట్టాలండి? కొట్టిన వీపు మీద కొట్టాలి. వెనక పార్ట్‌లో కొడితే ఏం కాదు. చేతి చెంప మీద ఇక్కడ కొట్టినా ఏం కాదు మేడం. అసలు చెంప మొఖం మీద చోపల్లా కొట్టొద్దండి. మొఖం మీద కొట్టకూడదు. ఆ! కంటికి తగులుతదో, అది పర్లేదు ఎక్కడ మేడం. తగులుతదో తెలీదు కదా! కింద చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని ఒక దెబ్బ కొడితే మేము గూడా ఏమనం. చదవకపోయినా, చదివినా ఒక దెబ్బ కొడితే అవును. మేము గూడా ఏం బాధపడపోయేటోళ్ళం. అయినా అసలిప్పుడు కానీ స్కూల్స్‌లో ఒక కొట్టడం టూ అనేది లేదండి. రూల్ లేదసలు. ఇప్పుడు కొట్టకూడదసలు. వాళ్ళు కొట్టే గూడా రైట్ చెప్తున్నారు లేదసలు టీచర్స్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్ లేదని చెప్తున్నారు. కానీ మరి రైట్ లేనప్పుడు ఎలా కొట్టారంటే మాకు చప్పుడు అదే కదా సార్ కనుక్కుంటాం మేము కనుక్కుంటాం లెండి. ఇవాళ సాటర్‌డే ఇవాళ రాకండి. ఇవాళ ఎవరు లేరు స్కూల్‌లో. సాటర్‌డే రేపు సండే అండి. సండే గూడా ఎవరు రాకండి అని ఆ! చెప్పారు. సార్ మరి మాకిక్కడ ప్రాబ్లమ్ అయితుంది అంటే సార్ మేము మాట్లాడతాము. ఏదో ఒకటి మీకు న్యాయం చేస్తాము. ఏం న్యాయం మీరేం జేస్తారు? బాధపడొద్దు. తీసుకురమ్మనండి. ఆ న్యాయం హోల్‌ని చేస్తాను. పూడ్చి మంచిగా జేయమనండి ఆ చెవిని. నేను చెప్పినా మా బాబుకి ఎలా ఉందో అలా మీకెలా అప్పయిపోయామో మాకలా అప్పయిపోయేసేయండి. అదే. మాకు మీ స్కూలొద్దు, ఏమొద్దు. మాకిచ్చేసేయండి. అవును. మేము అవును. తీసుకొచ్చేస్తామని చెప్పాను. సార్ చేస్తాం మీకేం టెన్షన్ పడకండి చేస్తాము. మండే రోజు రమ్మని చెప్పారు. మండే రోజు మేము మార్నింగ్ ఎళ్ళాము. ఆ!